నమస్తే, నేను లక్ష్మి. ఇవాల్టి మన టాపిక్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అలాగే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత. ఆమె 4 నెలలుగా తీహార్ జైల్లో మగ్గిపోతున్నారు. ఇప్పటి వరకు ఆమెకు బెయిల్ రాలేదు. ఇందుకు కారణం ఏంటి? కవితను కేటీఆర్ లైట్ తీసుకుంటున్నారా? 4 నెలలుగా కవిత తీహార్ జైల్లో మగ్గిపోతున్నా ఆమెకు బెయిల్ రాకపోవడానికి కారణం ఏంటి? ఇటు కేసీఆర్ అటు కేటీఆర్ కవితను లైట్ తీసుకుంటున్నారా? తీహార్ జైల్లో ఉన్న ఆమెకు ఇప్పటి వరకు బెయిల్ తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అసలేం జరుగుతోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆమెకు ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్ రాకపోవడంతో ఇవాళ కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. డిఫాల్ట్ బెయిల్ కోసం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు కవిత తరపు లాయర్. అదేమంటే సిబిఐ ఛార్జ్ షీట్ తప్పులు తడకగా ఉందని, ఆ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవద్దని, కవితకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలు విన్న కోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. శుక్రవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా కవితకు 4 నెలలుగా బెయిల్ మాత్రం రావడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మార్చి 15న హైదరాబాద్లో ఆమె ఇంట్లో ఉన్న కవితను ఈడీ అరెస్టు చేసి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించి అక్కడి నుంచి తీహార్ జైలుకు తీసుకెళ్లారు. అక్కడున్న ఆమెను ఏప్రిల్ 11న సిబిఐ మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేసి విచారిస్తోంది. ఇటు సిబిఐ అటు ఈడీ ఛార్జ్ షీట్లో ఆమె మెయిన్ రోల్ అంటూ కోర్టుకు ఛార్జ్షీట్ సమర్పించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అంటూ ఛార్జ్షీట్లో పేర్కొన్నాయి. ఇదే విధంగా కోర్టులోనూ వాదనలు వినిపించాయి. ఆమెదే మెయిన్ పాత్ర అని, ఆ కవితే కింగ్ పిన్ అని, ఈ వ్యవహారంలో మెయిన్ రోల్ పోషించారని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకు బెయిల్ రాకుండా రకరకాలుగా అడ్డుకుంటున్నాయి ఇటు సిబిఐ అటు ఈడీ. కానీ ఇటు కేసీఆర్ గాని అటు కేటీఆర్ గాని కవితకు బెయిల్ తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించడం లేదన్న చర్చ నడుస్తోంది. మరోవైపు ఇటు తీహార్ జైల్లో ఉన్న కవితను ఇంటి కుటుంబ సభ్యులు, ఆమె తల్లి, భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి తీహార్ జైల్లో ఆమెతో ములాఖత్ అయ్యారు. ఆమెను పరామర్శించారు. ఆమె బాగోగులు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేటీఆర్, హరీష్ కవితతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా నాకు బెయిల్ ఎప్పుడొస్తుందని ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు 4 నెలలుగా కవిత తీహార్ జైల్లో ఉన్న తండ్రి కేసీఆర్ మాత్రం ఆమెతో ములాఖత్ అవ్వలేదు, ఆమెను కలవలేదు, ఆమెను పలకరించలేదు, పరామర్శించలేదు, ఆమెకు ధైర్యం చెప్పలేదు. అందుకే అసలు ఏం జరుగుతోంది? అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ఆమె బెయిల్ కోసం ఎందుకు ప్రయత్నించడం లేదు? అయితే కేసీఆర్కు కవిత అంటే చాలా ఇష్టమని, ఆమె అంటే ప్రాణమని చెబుతున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. స్వయంగా ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ కూడా కవిత అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. కానీ 4 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితను కలిసేందుకు ఆయన ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవిత తమ పరువు ప్రతిష్టలను మంటగలిపారనే ఆగ్రహంతో ఉన్నారా, లేక మరేదైనా కారణముందా అన్న చర్చ నడుస్తోంది. కానీ 4 నెలలుగా తీహార్ జైల్లో బాధలు పడుతున్న కూతురిని చూడటం ఇష్టం లేకనే, ఆమె పడుతున్న బాధలను చూసి తట్టుకోలేకనే కేసీఆర్ కూతుర్ని కలవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఈ 4 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ నడుస్తోంది. అయితే ఇటు కేసీఆర్ గాని అటు కేటీఆర్ గాని కవిత బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే 4 నెలలుగా కవిత జైల్లో ఉన్న ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారము నడుస్తోంది. 4 నెలలుగా కవిత జైల్లో ఉన్న అటు కేసీఆర్ గాని ఇటు కేటీఆర్ గాని ఆమెను లైట్ తీసుకుంటున్నారా అన్న వాదన జరుగుతోంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.